మాం పశ్యతి సర్వత్ర సర్వచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నింటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను, వారు నాకు దూరం కారు. భగవంతుడిని వీడటం అంటే మనసుని ఆయన నుండి దూరంగా తిరిగివేయటం, మరియు ఆయనతో ఉండటం అంటే మనసును ఆయనతో ఏకం చేయటం. మనసును భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయన సంబంధంగా చూడటమే. ఉదాహరణకి మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకుందాం. మనసు యొక్క స్వభావం ఏమిటంటే మనకు హాని చేసిన వారి పట్ల అది ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ అలా కానిస్తే మన మనస్సు భగవత్ స్పృహ నుండి బయటకు రావటంతో భగవంతునితో మన మనస్సు యొక్క భక్తియుక్తి సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా ఆ వ్యక్తిలోనే కూర్చుని ఉన్న పరమాత్మను దర్శిస్తే మనం ఇలా అనుకుంటూ ఉంటాం, భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహనశీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ నేను ఈ సంఘటనను నన్ను కలిచివేయకుండా చూసుకుంటాను. ఈ విధంగా ఆలోచిస్తే మన మనస్సు ప్రతికూల నకారాత్మక ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.